రెండవ యాక్టివిటీ ఒకసారి చూస్తే గొర్రెలు, గొర్రె పిల్లలు. ఈ చెప్పిన సందర్భాన్ని జాగ్రత్తగా మీరు ఇప్పటివరకు చదివి ఆలోచించారని అనుకుంటున్నాను నేను. గొర్రెలని, గొర్రె పిల్లలని ప్రస్తావించిన సందర్భం మత్తయ్య గారు గొర్రెలు అని ప్రస్తావిస్తే 10వ అధ్యాయంలో, లోకా గారు 9వ అధ్యాయంలో ఏమని ప్రస్తావించారు? గొర్రె పిల్లలని ఆయన ప్రస్తావించారు. ఇలా ఎందుకు ప్రస్తావించారని రెండు మాటలను గూర్చి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. రెండు మాటలను గూర్చి గొర్రెలని అన్నారు, గొర్రె పిల్లలని అన్నారు. ఎందుకన్నారు? రెండు మాటలు కరెక్టేనా? గొర్రెలు, గొర్రె పిల్లలు కరెక్ట్ అయితే ఎలా కరెక్టో మీ అభిప్రాయాన్ని, మీ ఆలోచనను ఎవరైనా ఒకరు తెలియజేస్తే ఈ కార్యక్రమంలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకు గొర్రెలు, గొర్రె పిల్లలుగా ఆయన ప్రస్తావించారు? ఎందుకంటే ముందే అనే చెప్పారు, వాక్యం ఎప్పటికీ విభేదించదు. ఎప్పుడు కూడా వాక్యం విభేదించదు. మన ఆలోచనలను బట్టి మనమే వాక్యాన్ని విభేదించాలి తప్ప, మన ఆలోచనలను బట్టి వాక్యం మారిపోవాలి తప్ప, వాక్యం సున్నైనను పొల్లైనను ఎప్పటికీ కూడా తప్పిపోదు. వాక్యం వాక్యమే, అది సత్యం. దేవుడు ఏ మాట చెప్పినా. కాబట్టి ఇలా ఈ సందర్భాన్ని ఆలోచించడంలో మనం చాలా మెలకువ కలిగి ఉండాలి. చెప్పండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలోని ఏ మాట ఉందంటే, ఇదిగో తోడేల మధ్యకు గొర్రెలు పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను అన్నాడు కదండి. అక్కడ గొర్రెలైన సందర్భంకి రాయబడి ఉంది. కానీ 10వ అధ్యాయం 1వ వచనంలో 12 మంది శిశువులు, అంటే వీరు పెద్దవారు. తర్వాత లోకా సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో ఏముందంటే, మొదటి నుండి మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను. ఇక్కడ గొర్రె పిల్లని సందర్భం రాయబడి ఉందండి. కానీ పైన 10వ అధ్యాయం 1వ వచనంలో చదువుకుంటే, అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి, అంటే శిశువులుగా పిల్లలు, ఇక్కడ పిల్లలనే సందర్భం రాయబడి ఉందండి. ఇక్కడ పిల్లలు ఎవరంటే శిశువుల దగ్గర నేర్చుకున్నవారు దేవుని పిల్లలు అవుతారండి. అంటే ఈ సందర్భం రైటే, ఆ సందర్భం రైటే. కానీ మనం ఇక్కడ పిల్లలని రాయబడి ఉంది, ఇక్కడ గొర్రెలు రాయబడి ఉంది, మనం పొరపాటు పడితే మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. కాబట్టి రెండు రైటే. కానీ 70 మంది అని రాయబడి ఉంది కాబట్టి పిల్లలు, ఇక్కడ 12 మంది శిశువులు రాయబడి ఉంది కాబట్టి శిశువులు అని నాకు అర్థమైందండి. అంతే. వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి అందరూ. ఏం పేరండి? యోసేపు. చాలా సంతోషం. మరి చాలా చక్కగా చదివి సందర్భాన్ని తమ్ముడు ఆలోచించారు. ప్రభు పేరట నా వందనము తెలియజేసుకుంటున్నాను. పదాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గ్రంథకర్తలు వ్రాసిన దాంట్లో ఎప్పుడూ కూడా పొరపాట్లు ఉండవు. ఎందుకంటే లేఖనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో నీతిమంతుల ద్వారా వ్రాయించిన మాటలను మనం చూసాం బైబిల్లోనే. మనం చదివి అర్థం చేసుకోవడంలోనే ఎప్పుడు కూడా పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. అందుకే ఆ పొరపాట్లన్నీ మనం సరిచేసుకుని దేవుని వాక్యాన్ని చక్కగా దేవుని ఆలోచనలతో నేర్చుకుని మనం ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమం. కాబట్టి గొర్రెలు, గొర్రె పిల్లలు చాలా చక్కగా మరి జవాబును సహోదరులు చెప్పారు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మంది శిష్యులను గూర్చి యేసుక్రీస్తు ప్రభువారు గొర్రెలుగా అక్కడ ప్రస్తావించారు. ఎందుకంటే 12 మంది కూడా వారు అపోస్తలులు, వారు దిగ్గజాల వారు చేసిన దేవుని కొరకు బ్రతికిన విధానం అవన్నీ చూస్తే, ఏర్పరుచుకున్న విధానం, క్రీస్తు వెనక వారు నడిచిన విధానం, ఇవన్నీ చూస్తే వారు గొర్రెలు చాలా స్టాండర్డ్నెస్ కలిగిన వారు. మరి లోకా సువార్త 10వ అధ్యాయానికి వెళ్ళేసరికి అక్కడ ఇతరులైన 70 మంది. ఎందుకంటే తర్వాత వీరు మనకు
కనిపించరు 70 మంది. అందుకే గొర్రె పిల్లలుగా వారిని ప్రస్తావించాడు. ఎందుకంటే 2 సందర్భాల్లో కూడా మనకు వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే 2 రైట్. ఇక్కడ యేసు ప్రభు వారు గొర్రె పిల్లలని 12 మందిని గూర్చి, గొర్రెలుగా 12 మందిని గూర్చి చెప్పడం, లూకా సువార్తలో 70 మందిని గూర్చి గొర్రె పిల్లలని చెప్పడం 2 సందర్భాల్లో కూడా రైటే. తర్వాత 3వ యాక్టివిటీలోకి మనం వెళ్ళిపోదాం. యోబు గ్రంథము 37వ అధ్యాయము. మనుషులందరూ ఆయన సృష్టి కార్యమును తెలుసుకున్నట్లు ప్రతి మనుషుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. ఏంటా ముద్ర? ఏంటా ముద్ర? దేవుని యొక్క సృష్టి కార్యములు. ఎందుకంటే సృష్టి కార్యములని చెప్పాడు. సృష్టింపబడిన కార్యములు తెలుసుకొనున్నట్లు, దేవుడి వలన సృష్టింపబడిన కార్యములను తెలుసుకొనున్నట్లు దేవుడు ఏం చేశాడంటే ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేశాడు. చేతిని బిగించి ముద్ర వేశాడు. ఏంటి ఆ ముద్ర అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆయన ముద్ర వేస్తున్నట్టుగా తెలుస్తాం బ్రదర్. ఎందుకంటే ఆధార్ కార్డు, ఒకవేళ ఆధార్ మన ఇండియా మొత్తం కూడా ఒకటే, అంటే ఒక్కరి ఫింగర్ ప్రింట్ వేరొకరికి ఉండదు. సో అలాగేంటంటే దేవుడు తన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడానికి ఈ సృష్టి ద్వారా మనం తెలుసుకోవచ్చు అనేసి, అది చేతి ద్వారానే మనం తెలుసుకోవచ్చు అనేసి. ఆ చేతి ద్వారానే ఎందుకు అనుకున్నారు మీరు? చాలా ఇంకా అవయవాలు ఉన్నాయి కదా. అంటే చేతిలో అంటే మెయిన్ అంటే ఈ చెవి ఉంది, ఫింగర్ ప్రింట్ అంటే కళ్ళు చేతుల నుంచి ఎక్కువగా తీసుకుంటున్నారు బ్రదర్. ఇంకా చాలా కొన్ని ఒకరికి ఉన్నాయి, ఒకరికి ఉండవు. ఇక్కడ మనం గుర్తించడం, ఐడెంటిఫికేషన్ చేయడానికి దొంగలు ఎవరో కూడా ఈ మన యొక్క రహస్యమైన సమాచారం దోచుకో. ఫింగర్ ప్రింట్స్ అంటున్నారు మీరు? ఫింగర్ ప్రింట్స్ వేలిముద్రలు అంటే వేలిముద్రలో వేలికి కాలికి కూడా ముద్రలు ఉంటాయి. అవును. నుదుటికి కూడా గీతలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా చేతులు కూడా గీతలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకరికి మరొకరికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అంటే చేయినే బిగించనన్నాడు కానీ ఆ కళ్ళను కూడా మీరు ఆలోచిస్తే మరి ఇది కూడా ఐడెంటిఫికేషన్ కదా. మరి ఐరిస్ అంటే ఈ విధంగా ఆలోచన చేస్తే మరి ఇది కూడా ఉంది. కానీ ఇక్కడ చేతినే బిగించానన్నాడు. అంటే పోనీ వేలిని బిగించానంటే పోనీ వేలి ముద్ర అనుకోవచ్చు, కానీ చేతిని బిగించానన్నాడు కదా. ఆలోచించాలి కొంచెం, అంతే కదా. అరచెయ్యి అన్నాడు అనుకోండి, లేదంటే బ్రొటకనే, లేదంటే వేలి అన్నాడు అనుకోండి, పోనీ మనం ఆలోచించవచ్చు, దాని ప్రస్తావన మనం లేవనెత్తచ్చు. కానీ చేతులు కూడా కాదు, చేతిని బిగించి అంటే మనం ఎక్కడి వరకు ఆగిపోకూడదు. చేతిని బిగించడం అంటే మనం ఆలోచన చేయాలి. అంటే నడుం బిగించంటే నడుంలో ఏముందా? నడుం బిగించమన్నాడంటే కదా. ఇలా సందర్భాలను మనం ఆలోచన చేయాలి. రైట్, వచ్చారు దగ్గరికి వచ్చాను, చెప్పండి. రైట్, చాలా సంతోషం. ఇప్పుడు వర్షం పడుతుంది, అందుకని ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ నేను ఆలోచించమని చెప్పాను. వాతావరణం బాగోలేదు, ఎక్కడ చూసినా వర్షాలు విపరీతంగా ఉన్నాయి, నదులన్నీ పొంగుతున్నాయి. అసలు వర్షం కురిసేటప్పుడు అదిగో పైనే మనకు జవాబు ఇచ్చేసాడు. అందుకే ఇప్పుడు బైబిల్ చదివే క్రమంలో బైబిల్ వచనాలుగా మనం అధ్యాయాలుగా, ఎందుకంటే ఈ మధ్య రిఫరెన్స్ బైబిల్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. అందుకే ఇది కూడా అన్నయ్య మనకి తీసుకొని వచ్చారు, చాలా సంతోషం. ఇది
ఎందుకంటే ఒక బైబిల్లో ఉన్న ఆదికాండంలో ఉన్న మొదటి అధ్యాయానికి రెఫరెన్స్ బైబిల్ అని చెప్పేసి చివరిన ఇష్టం వచ్చిన రిఫరెన్స్లు వీరికి ఏం అర్థమైతే అవన్నీ రాసేసి ఈరోజు బైబిల్ని కూడా రిలీజ్ చేస్తారు బయటికి. చాలామంది రెఫరెన్స్ బైబిల్ని కొనుక్కొని వాటి మీద ఆధారపడిపోతున్నారు. మరి దేవుడి మీద ఆధారపడొద్దా? దేవుడి మీద ఆధారపడాలి. కానీ ఏదో మాటలు వ్రాసేసి వాటి మీద ఆధారపడిపోతే దేవుని వాక్యం పక్కతో పట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సత్యానికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే అధ్యాయాలుగా బైబిల్ని చదవాలి. ఒక సందర్భం అర్థం కావాలి అంటే పై అధ్యాయం కింద అధ్యాయం ఆ వచనం దగ్గర ఆగిపోకూడదు. లేదంటే ఏది సెట్ అవుతుందంటే ఇది తీసుకెళ్ళి దాన్ని తగిలించి అక్కడ తగిలించేసి ఇది రైటు అని మనం చెప్పడానికి లేదు. అలాగైనా మనం పొరపడతాం. మీరే కదా, నేను కూడా అలా పొరపాటు పడినవాడినే. నేను కూడా కొన్ని సందర్భాలు తప్పు చెప్పిన వాడిని నేను. కానీ అన్నీ కరెక్ట్ చేసుకునే ఒక ఉన్నతమైన మనసు దేవుడు మనకు కల్పించాడు. అందులోనే మనం కొనసాగడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏముంది, మార్చుకుంటే పోద్ది కదా. మనమేం తక్కువైపోతాం. మనం మార్చుకుంటే మనం తక్కువైపోతామా? లేదు, మార్చుకోవాలి. దానినే దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పటికీ మార్పుకు మనం అందరం కూడా అర్హులం కాబట్టి ఎప్పటికీ మనం మార్చుకోవాలి. కాబట్టి ప్రతిదినం మారవలసిన వారం కాబట్టి మనం ఆలోచన చేయాలి. పై వచనంలోనే దీనికి సంబంధించిన జవాబును దేవుడు చెప్పాడు. 6వ వచనంలో, నీవు భూమి మీద పడమని హిమముతోనూ వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. చూసారా, నీవు భూమి మీద పడుమని దేంతో చెప్తున్నాడు? హిమముతో చెప్తున్నాడు. హిమం అంటే మంచు. ఎప్పుడు పడుతుంది మంచు? ఎప్పుడు? ఉదయకాలం ఎక్కువగా మనకు డిసెంబర్ నెల నుండి బాగా మంచు విపరీతంగా పడడం మొదలవుతుంది. డిసెంబర్ నెల నుండి మాసం నుండి ఏం ప్రారంభమవుతుందో తెలుసా? జీడి మామిడి ఈ పూతలు స్టార్ట్ అవుతాయా? తర్వాత వచ్చేసరికి హిమము వలన కొన్ని అవి పూత మాడిపోతూ ఉంటుంది. తెలుసా మీకు? పూత ఏమవుతుంది? మాడిపోతూ ఉంటుంది. ఇప్పుడు హిమముతో చెప్పినప్పుడు, హిమము పడినప్పుడు, ఇవి మాడిపోయినప్పుడు మనం ఏం చేయగలం చెప్పండి? మామూలుగానే జనరల్గా ఆలోచన చేస్తే హిమము పడకుండా మనం ఏం చేయగలం అంటే మనం నిరాధారులం. చూసారా, నిరత్తురులం. అలా ఉత్తినే మనం చేతులు ముడుచుకొని, అంటే ఏదైనా చిన్న అంటే ఆ ఉన్న కడకి అది రాగా హిమము పడగా పూత మాడిపోగా మిగిలినవి మనం ఏదైనా చేసుకోవాలి తప్ప అన్నీ మనం చేయడానికి లేదు. తర్వాత చెప్తున్నాడు, వర్షముతోనూ మహావర్షముతోనూ ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు. వర్షముతోనూ మహావర్షముతోనూ ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేయగలం? వర్షం వచ్చినప్పుడు దారముడు వెళ్తున్నాం, వర్షం వస్తుంది, ఏం చేయగలరు? ఆపగలం మనం? చూసారా, మనమే ఆగిపోవాలి అంతే. అంటే మనమే చేతులు కట్టుకొని ఏదో ఒక మూలన నుంచోవాలి. లేదంటే ఏదో చిన్న పనులు మునిగిపోతుంది అనుకోండి, ఏదో చిన్న దొరికిన బట్టలు లేదంటే బ్యాగ్ అది మాత్రమే పట్టుకొని మనం దుకాణం సర్దేయవలసిన పరిస్థితి. ఇది చేతిని బిగించడం అంటే. చూసారా, అంటే సృష్టి కార్యాలు ఇదే 37:8 నుంచి 13 వచనాలు కూడా మనం ఒకసారి మీరు చదివితే, జంతువులు వాటి గుహలలో చొచ్చి వాటి బిలములలో వసించును. చూసారా, ఇవి కూడా ఏమైపోతున్నాయి? జంతువులు కూడా, సృష్టిలో ఉన్న జీవరాశులు కూడా ఇలాంటి విపత్తులు లేదంటే ఇలాంటి వర్షాలకు కానీ దేవుని యొక్క సృష్టి కార్యాలలో వీటిని ఇలాంటివి సంభవించినప్పుడు అవి కూడా ఏం చేస్తాయంటే గుహలలోనికి వెళ్ళిపోయి అవి కూడా నివసిస్తాయి. తర్వాత 9వ వచనం, మరుగు స్థానంలో నుండి తుఫాను వచ్చును, ఉత్తర దిక్కు నుండి చలి వచ్చును, దేవుని ఊపిరి వలన మంచు పుట్టును, జలముల పైభాగమంతయు గట్టిబడును,
మరియు ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపును, తన మెరుపు గల మేఘమును వ్యాపింపజేయును. ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపును మేఘమును సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తు అవి నెరవేర్చును. శిక్ష కొరకే కానీ తన భూలోకము కొరకే కానీ కృప చేయుటే కానీ ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. అంటే నెరవేర్చును అనేది ఏంటంటే సృష్టి కార్యములు. ఇవన్నీ కూడా సృష్టి కార్యములు ఇవన్నీ. ఇప్పుడు ఏం చేయమన్నాడంటే మనుషులందరూ ఆయన సృష్టి కార్యములను తెలుసుకోవాలి. మేఘమును గూర్చి కానీ, మెరుపును గూర్చి కానీ, హిమమును గూర్చిని కానీ, వర్షాన్ని గూర్చి కానీ, ఏంటి ఇంత వేగంతో తిరుగుతున్న భూమిని గూర్చి కానీ, వీటిని అన్నిటినీ గూర్చి సృష్టి కార్యములను గూర్చి మనం తెలుసుకోవడానికి ఏం చేశాడు? ఆయన మన చేతిని ముద్రించాడు. ఆ ముద్ర ఏంటంటే ఇదే. వర్షం వచ్చినప్పుడు సృష్టి మనకు పాఠం నేర్పుతున్నప్పుడు శిక్ష కొరకే కానీ, అది భూలోకము కొరకే కానీ, కృప చేయుటకి కానీ, దీనిని అంతటినీ మనం ఆలోచన చేస్తే మనకి ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా అర్థమవుతాయి. ఎందుకంటే సృష్టి మనిషి మీదకు వస్తే, విపత్తు వస్తే మనం ఏమీ చేయలేము. మన చుట్టూ ఉన్న వాతావరణ పరిస్థితులన్నీ కూడా, కారు వేసుకొని వెళ్తాడు, లేదా బండి వేసుకొని వెళ్తాడు, బండి నీటిలో ఆ వేగానికి వరద ఉధృతి కొట్టుకుపోతుంది అనుకోండి, ఏం చేయగలడు? బండి వదిలేసేసి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం చేస్తాడు? ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. దానిని ఆపగలడా? దాన్ని ఆపలేడు. అంటే వీటిని అన్నిటినీ దేవుడు చూపిస్తూ, సృష్టి కార్యక్రమాలను చూపిస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, మనం వీటి ముందు ఏం చేయాలో తెలుసా? ఇలాంటివి సంభవించినప్పుడు మనం నరమాతృలుగా మనం ఏ పాటి వారం అంటే ఒక మూలన కూర్చోవలసిన వారం ఆయన సృష్టి కార్యక్రమాల ముందు. కాబట్టి చక్కగా మీరు ఆలోచించి అర్థం చేసుకున్నారని నేను భావిస్తున్నాను. 2 అర్థమైంది కదా. 2 10 మంది శిష్యులను గొర్రెలతో పోల్చాడు, 70 మంది శిష్యులను గొర్రె పిల్లలతో పోల్చాడు. ఓకే, మీకు ఈ నోట్స్ ఇస్తాను. నోట్స్ ఉన్నది. యోబు గ్రంథంలో చూడగలిగితే దేవుని సృష్టి కార్యాన్ని చూడడానికి దేవుడు ఏం చేశాడట? చేతిని బిగించి, చేతులు కాదు, చేతి ముద్రలు రెండింటికి ఉంటాయి. చేతిని అంటే విపరీతమైన వర్షం మంచు పడినప్పుడు మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఏమైనా చేయగలుగుతారా? ఇంట్లో సైలెంట్గా కూర్చొని జరుగుతున్న దాన్ని ఒక టీవీ చూసినట్టు చూడడమే, అంతేనా? ఇప్పుడు అమెరికా కానీ చైనా కానీ వరదల్లో మొన్న ఎక్కడ జరిగిన ఉత్తరాఖండ్లో జరిగింది. కానీ ఏం చేయగలుగుతారు? ఎవరైనా ఏం చేయగలుగుతారా? మొత్తం ఊరే లేచిపోయింది. అలాంటి వాటిని మనం చూడగలం తప్పితే మనం చెయ్యి పెట్టి ఏమీ చేయలేం. అందుకే కిందన కూడా ఏమున్నది? అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు జంతువులు కూడా ఏం చేస్తాయట? మనం ఎలాగా ఇంట్లోకి వెళ్ళి దాగుంటామో చక్కగా, అవి కూడా గుహల్లోకి వెళ్ళి దాగుంటాయి. ఇంక చేసేది ఏం లేదు, చూసేదే అంతా. అందుకే చేతులను అనలేదు, చేయిని అన్నాడు. ఎందుకంటే బలమైన పనులు మనం ఏం చేయలేం. ఇంట్లో అన్నం వండుకుంటారా, ఏదో బట్టలు మార్చుకుంటారా, బట్టలు ఆరబెడతారా, ఈ పనులు చేసుకోవచ్చు. కానీ బలమైన కార్యాలు మీకు చేయడానికి అక్కడ నో స్కోప్. చేతిని బిగించాడు. అది ఇంగ్లీష్లో మీకు క్లియర్గా ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉంటే ఇంగ్లీష్లో మీరు చూడగలిగితే, హీ సీల్స్ అప్ ద హ్యాండ్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ అని ఉంది. దాని అర్థం ఏంటంటే హీ స్టాప్స్ ఆల్ పీపుల్ ఫ్రమ్ దేర్ లేబర్. అంటే ఏంటి? పని నుండి ప్రజలను దేవుడు ఆ కార్యం ద్వారా నిలుపు చేశాడు. ఏమైనా చేయగలుగుతారా పని? ఇంగ్లీష్లో క్లియర్గా ఉంది. ఇంకా దీనికి వేరే అర్థాలు ఇవ్వాల్సిన అవసరత లేదు. ఎందుకంటే వచనం పైన చదవండి, వచనం కిందన చదవండి, 2 అధ్యాయాలు కలిపి చదవండి, మీకు అక్కడ ఏం కనబడుతుంది అంటే దేవుడు సృష్టి కార్యక్రమం ముందు మనుషులు చేతులు జోడించడం తప్పితే ఇంకోటి ఏమీ చేయలేడు. ఆ కార్యక్రమం ఏం చేస్తుందంటే మనిషి చేతిని బిగించేస్తుంది.
ఓకే, పని చేయకుండా చేస్తుంది.